అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడుకు ఘన సన్మానం జరిగింది. నాగాయలంక మండలం భావదేవరపల్లికి చెందిన వెంకటరాయుడిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు, నియోజకవర్గ యువ నాయకులు వెంకట్రామ్ ఘనంగా సత్కరించారు. పాత్రికేయ రంగానికి వెంకటరాయుడు సేవలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయన సేవలను వివరించారు. ఎవరిని విమర్శించడం, నన్ను కూడా విమర్శించలేదు, నన్ను కూడా వదిలిపెట్టలేదు. ఆయన నా మీద కూడా కొన్ని అస్త్రాలు ప్రయోగించారు చాలాసార్లు. ఆ తర్వాత ఈ టీవీలో వచ్చిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసి చివరిగా మొన్నటి వరకు ప్రైమ్ 9 ఎడిటర్గా పనిచేశారు. నిజంగా మన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ రోజున ఒక పాత్రికేయుడిగా అందరి గుర్తింపు పొంది ఒక సంచలనాత్మకమైన విషయాలను వెలికి తెచ్చి ఇవాళ కళారత్న పురస్కారాన్ని పొందడం చాలా ఆనందదాయక విషయం. అనుకోకుండా ఈరోజు మన దేశం వాసులు చాలా కళారత్న అవార్డులు వచ్చాయి. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ కుర్తి వెంటి శ్రీనివాసరావు గారు, వారి పెదప్రభు గ్రామం, వారిని కూడా కళారత్న పురస్కారం ఈరోజు సత్కరించారు. రెండవది మీ అందరూ తెలుసు, సంచలనాత్మకమైన పత్రిక స్వాతి పత్రిక. దాని సంపాదకుడు వేమూరి బలరాం గారితో ఘంటసాల గారు, వారికి కూడా ఈరోజు కళారత్న ఉంటుంది.